సభాధ్యక్షులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మనందరి ప్రియతమ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశ ప్రజలను రక్షించడం కోసం పాదయాత్ర చేసి భారత్ జోడో పేరు మీద ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి, మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి, మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, ఠాక్రే గారికి, ఇతర పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మిత్రులారా, అత్యంత వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతంలో ఈరోజు అశేష జనవాహిల్లో ఈరోజు భారీ బహిరంగ సభ పెట్టుకున్నాం. పెద్దలు రాహుల్ గాంధీ గారు మనందరితో మమేకమై మనందరి ఆశలు నెరవేర్చడం కోసం అనేక పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా రామప్ప దేవాలయంలో పూజలు చేసి మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి మన కోసం ప్రయాణమై వస్తూ ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలియంది కాదు, ఎంత రాజు ఎంత పెద్దవాడైనా ఎంత బలవంతుడైనా ప్రజల కోసం నిలబడతాం, గిరిజనుల కోసం నిలబడతామని కొట్లాడినటువంటి సమ్మక్క సారలక్క ప్రాంతానికి చెందినటువంటి ప్రజా సిబ్బందిగా, ప్రజాగా మీ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర సంపదని, ప్రజల వనరులు అన్నిటి కూడా ప్రజలకు పంచాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశలను నెరవేర్చడం కోసం ఈరోజు 6 గ్యారంటీల్ని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు 6 గ్యారంటీల్ని ప్రకటించారు. 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకు పంచడం కోసమే. ప్రతి గ్యారంటీని ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకే పంచుతామని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొని వచ్చి గిరిజనులందరికీ పోడు భూములు పంచుతామని చెప్పిన చట్టాన్ని నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిందిగా ప్రతి గిరిజన సోదరుడు కూడా పిలిపిస్తా ఉన్నాం. మిత్రులారా, పెద్దలంతా కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడాల్సింది ఉంది. కాబట్టి పేదలకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి 5 లక్షలు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం, ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ప్రతి విద్యార్థి చదువుకోవటానికి కావాల్సిన ఇంటర్నేషనల్ స్కూలు, అట్లాగే పెన్షన్స్ 4,000 రూపాయలు, రైతులకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ధాన్యానికి అదనంగా బోనస్గా క్వింటాలకి 500 రూపాయలు ఇచ్చేటువంటి గ్యారంటీస్ని ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలందరికీ తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.